వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. తెలంగాణ ఉద్యమ సమయంలో చురుగ్గా పాల్గొని తెలంగాణ అస్తిత్వం, సంస్కృతి, సాంప్రదాయాలు మరియు తెలంగాణ ప్రజల ఆకాంక్షను ప్రతిబింబించే విధంగా 20 రకాల తెలంగాణ రాష్ట్ర ప్రతిపాదిత చిహ్నాలను రూపకల్పన చేసి ఆవిష్కరణ చేసిన డాక్యుమెంట్ను ఉపాధ్యాయుడు యామరాజు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్కు అందించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పర్యటనలో ఉన్న మంత్రిని కలిసి ఉద్యమకారుడిగా ప్రజాప్రభుత్వంలో తనకు తగిన గుర్తింపు ఇవ్వాలని విన్నవించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఆనాటి ప్రభుత్వానికి తెలంగాణ చిహ్నాలకు సంబంధించిన ఫైల్ అందజేయగా తెలంగాణ పండుగగా బతుకమ్మ, రాష్ట్ర పుష్పంగా తంగేడు, రాష్ట్ర వృక్షంగా జమ్మి చెట్టు, రాష్ట్ర ఫలంగా సీతాఫలం, రాష్ట్ర చేపగా బొమ్మే చేప, కొరమేను అధికారికంగా ప్రకటించడం జరిగిందని రాజు తెలిపారు. వాటిని రూపకల్పన చేసి ప్రతిపాదించిన తనకు మాత్రం ఎలాంటి అధికారిక గుర్తింపు, గౌరవం దక్కకపోవడమే కాకుండా నిరాధారణకు గురైనట్లు మంత్రి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. తెలంగాణ ఉద్యమకారునిగా గుర్తింపుతో పాటు ప్రతిపాదిత తెలంగాణ చిహ్నాల రూపకర్తగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి తనకు తగిన గుర్తింపు ఇవ్వాలని మంత్రిని కోరడం జరిగిందన్నారు. ప్రతిపాదిత తెలంగాణ చిహ్నాల ఆవిష్కరణకు సంబంధించిన ఆధారాల డాక్యుమెంట్ ను మంత్రికి అందజేయగా డాక్యుమెంట్ పరిశీలించిన మంత్రి సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుల కమిటీ సభ్యుడు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంను కూడా కలిసి డాక్యుమెంట్ ను చూపించి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరడం జరిగిందన్నారు. రాష్ట్ర సాధన ఉద్యమకారులు గుర్తిస్తున్నామని ఒక ఆహ్వాన పత్రం పంపించారు. అవకాశంగా నాకు ఇచ్చినందుకు నేను సందీప్ రెడ్డి సార్, నా నేటివ్ వచ్చేసి గోదావరి. కానీ తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమాలలో నేను ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన విద్యార్థి నాయకుడిగా చాలా ఉద్యమాలు చేసినప్పటికీ తెలంగాణ రాజ్యాంగం ఒక బాధ, దుఃఖంతో అప్పుడు ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా గుర్తింపుకు ఇటీవల ప్రజాప్రభుత్వం కమిటీ వేయడం శుభపరిణంగా భావిస్తూ తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయునిగా వినూత్నంగా నేను పాల్గొనడం జరిగింది. ఆనాడు ఉద్యమ సభలో పుట్టినటువంటి మా బాబుకు శ్రీకాంతాచారి మరణిస్తే ఆ సమయంలో పుట్టిన మా బాబుకు శ్రీకాంతాచారి పేరును నామకరణం చేసి సమైక్యవాదులారా, తెలంగాణ ద్రోహులారా, ఒక శ్రీకాంతాచారి మరణిస్తే 100 మంది శ్రీకాంతాచారులు పుట్టుకొస్తారు ఖబర్దార్ అని ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రం ఏర్పడేంత వరకు నల్లరి పెంటో ధరించి దాదాపు 1222 రోజులు నిరసన తెలియజేసి రాష్ట్ర ఏర్పాటు అనంతరం విరమణ చేయడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగా సంస్కృతి సాంప్రదాయాలను సూచించే విధంగా 20 రకాల చిహ్నాలను 2011 ఉద్యమ సమయంలోనే రూపొందించి ఆవిష్కరించడం జరిగింది. ఆనాడు ఉద్యమ సమయంలో ఆవిష్కరించినటువంటి చిహ్నాలలో పుష్పం తంగేడు, ఫలం సీతాఫలం, చెట్టు జమ్మి చెట్టు, చేప బొమ్మ చేప, పండుగ బతుకమ్మ లాంటి చిహ్నాలు ఆనాటి ప్రభుత్వం గుర్తించినప్పటికీ రూపకర్తగా నాకు ఎలాంటి గుర్తింపు, గౌరవం దక్కలేదు. మరి ప్రస్తుతం ప్రజాప్రభుత్వం ఉద్యమకారులను గుర్తింపు చేసే క్రమంలో మరి మరొకసారి నేడు హుస్నాబాద్ నియోజకవర్గ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ స్థానిక ఎమ్మెల్యే, గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి మరి తెలంగాణ చిహ్నాలను పునఃపరిశీలన చేయగలరని మరి స్థానిక ఆడియో ఆఫీసులో గౌరవ మంత్రి గారికి మరి చిహ్నాలకు సంబంధించిన డాక్యుమెంట్ను అందజేయడం జరిగింది. మరి వారు ఆ చిహ్నాలకు సంబంధించినటువంటి వివరాలను పరిశీలించి మరి దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవడం సానుకూలంగా స్పందించారు. మరి నేను ఈ స్థానిక పౌరుడిని, హుస్నాబాద్ ప్రాంతానికి చెందినవాడు కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వంలో క్రియాశీలకంగా ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ గారి దృష్టికి తీసుకెళ్లి మరి చిహ్నాలకు సంబంధించినటువంటి ఫైల్ను పునఃపరిశీలించి సరైనటువంటి గౌరవం గుర్తింపిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. 2011 ఉద్యోగ సమయంలో ఆవిష్కరించినటువంటి చిహ్నాలను ఆనాడే జాతిపితగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ను గుర్తించాలని సూచించడం జరిగింది. అంతేకాకుండా అందశ్రీ రచించినటువంటి జయ జయ తెలంగాణ కూడా తెలంగాణ గీతంగా గుర్తించాలని 2011లోనే ఆవిష్కరించడం జరిగింది. మరి ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందశ్రీ గారి జయ జయ తెలంగాణను అధికారికంగా గుర్తించడం అనేది చాలా హర్షణీయం, సంతోషం. అంతేకాకుండా ప్రొఫెసర్ జయశంకర్ సార్ను కూడా ప్రజాప్రభుత్వం తెలంగాణ జాతిపితగా గుర్తించాలని నేను ఉద్యోగ సమయంలోనే సూచించాను. ప్రస్తుతం కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని, ప్రజాప్రభుత్వాన్ని తప్పకుండా పరిశీలించి మరి జయశంకర్ గారిని జాతిపితగా గుర్తిస్తూనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. పేరు యామరాజు, కట్కూరి వాసవిని. ప్రస్తుతం నేను సిద్దిపేట జిల్లా పాలముక్కల హై స్కూల్లో హిందీ ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నాను.
ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.